టప్పు టప్పు పేర్చుకొని నేను Hi friends, welcome back to our channel VJ Travel and Devotion Vlogs. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మీరు చూసిన పుణ్యగిరి వ్లాగ్కి ఇది కంటిన్యూ అవుతుంది. పుణ్యగిరి నుండి మేము అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఈ వాటర్ ఫాల్స్ అరకు వెళ్ళే దారిలో బొర్రా కేవ్స్ దాటిన తర్వాత అనంతగిరికి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ అనంతగిరి వాటర్ ఫాల్స్ని తాటిగూడ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ అరకు ఘాట్ రోడ్ చాలా బాగుంది. ఫుల్గా గ్రీనరీతో నిండిన ఫారెస్ట్ మనల్ని అక్కడే ఉండిపోయేలా చేస్తుంది. వింటర్లో ఈ ఘాట్ రోడ్ ఫుల్గా మంచుతో ఉంటుంది. ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అక్కడి నుంచి సన్ రైజ్ సన్సెట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఎదురుగా కనబడుతున్నది టన్నెల్ నుండి బయటకు ఉన్న ట్రైన్ ట్రాక్. ఈ దారిలో కొన్ని పంట పొలాలు, ఈ అడవి, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇది బొర్రా కేవ్స్ వెళ్ళడానికి ఇక్కడ నుంచి జంక్షన్. ఇది ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే బొర్రా కేవ్స్కి వెళ్తాము. ఈ బొర్రా కేవ్స్ జంక్షన్ దాటిన తర్వాత అనంతగిరి వస్తుంది. అనంతగిరి దగ్గర నుంచి లెఫ్ట్కి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఊరి పేరు తాటిగూడ. అందుకే ఈ ఊరి పేరు మీదే తాటిగూడ వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ పార్కింగ్ లేదా విజిటింగ్కి ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి అలా కొంత దూరం నడిచి కిందకి వెళ్ళవలసి ఉంటుంది. అగో ఇది కనిపిస్తున్నది ఒక వ్యూ పాయింట్.
ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. చుట్టూ ఆ కొండలు, ఆ పంట పొలాలు చాలా బాగుంది. ఇక ఇక్కడ నుంచి స్టెప్స్ మీద దిగవలసి ఉంటుంది కిందకి. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. రండి చూద్దాం. ఇప్పుడు వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది, కానీ వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఈ వాటర్ను చూస్తూ అలాగ వాటర్లో ఆడుకుంటూ ఎంత సమయం గడిపామో మాకే తెలియలేదు. ఇది వాటర్ ఫాల్ యొక్క పైభాగం. ఇక్కడికి మామూలుగా మనం సింగిల్గా వెళ్ళడం మంచిది కాదు. మేమైతే లోకల్ పర్సన్ యొక్క సహాయం తీసుకుని వెళ్ళాము. అలా అక్కడ వాటర్లో కొంతసేపు గడిపిన తర్వాత పైకి మళ్ళీ కొండపైకి వచ్చి ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ కొంచెంసేపు ఎంజాయ్ చేసి వెళ్ళాము. మేము వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేసిన తర్వాత అరకు కాఫీ ప్లాంటేషన్ దగ్గరకు వెళ్ళాము. ఇవే అరకు కాఫీ తోటలు. ఇక్కడ కాఫీని పండిస్తూ ఉంటారు. కాఫీ గింజలు అవి తీస్తుంటారు. ఇవి కాఫీ గింజలు. ఈ కాఫీ కాయలు బాగా పండిన తర్వాత వీటిలో నుంచి గింజలు తీసి
పొడి చేసి కాఫీ పొడి తయారు చేస్తారు. ఈ కాఫీ తోటలలో కొంచెం సేపు గడిపిన తర్వాత కొన్ని ఫోటోలు తీసుకున్నాము. ఇక్కడ ఉన్న ఈ చిన్న చిన్న షాపుల్లో కాఫీ పొడి, అలాగే టీ పొడి, ఇంకా మసాలా దినుసులు కూడా దొరుకుతూ ఉంటాయి. ఈ సీసాల్లో కనబడుతున్నది కాఫీ పొడి, అలాగే టీ పొడి. అలాగే ఇక్కడ కాఫీ తయారు చేసి అమ్ముతూ ఉంటారు కూడా. అలా కాఫీ ప్లాంటేషన్ చూసిన తర్వాత తిరిగి మేము వైజాగ్కి రిటర్న్ అయిపోయాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్